ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించునని మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని. దేవుని యొక్క చిత్తము ఏమై ఉంటుంది అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. మనల్ని ఏ విధంగా మనము ప్రేమించుకుంటామో మనము ఇతరులను కూడా ఆ విధంగా ప్రేమించాలి. అదేవిధంగా నీ యొక్క పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి. ఇది తండ్రి చిత్తమై ఉంటుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తే నువ్వు పరలోకంలో ఉంటావు. ఆమేన్.